అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో సమాజంలో మానసిక రుగ్మతలు బాగా పెరిగిపోతున్నాయి. చాలామంది తాము మానసిక సమస్యలు లేదా రుగ్మతలతో ఉన్నామని తెలియకుండా బాధపడుతూ తమ జీవితాలని అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. చిన్న తలనొప్పి, జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే మనం మనసు బాగోలేకపోయినా లేదా ఆందోళన విపరీతంగా ఉన్న డిప్రెషన్కు గురై ఆత్మహత్య భావనలు మనల్ని వెంటాడుతున్నా అదొక సమస్యగా గుర్తించడం మానేశాం. ఏదో కర్మ సిద్ధాంతాలు చెప్పుకుంటూ పూజలు పునస్కారాలు చేసి బాగుపడాలని కోరుకుంటున్నాం. ఇది ఒక వైపు ఉంటే, కొంతమంది మానసిక రుగ్మతలు మాటలతో తగ్గిపోతాయని భావిస్తూ ఉంటారు. లేదా యోగా చేస్తేనో ధ్యానం చేస్తేనో మానసిక ఆరోగ్యం బాగుపడుతుందని అనుకుంటుంటారండి. ఇది తప్పేం కాదు. నిజానికి సాధారణమైన సమస్యలు, చిన్న చిన్న మానసిక ఒత్తిళ్ళు, చిన్న భయము, ఆందోళన, ఏకాగ్రతలు లేమి లేదా మరిచిపోవడం, అంటే తాత్కాలికంగా మరిచిపోవడం, చిన్న సమస్యలు, సర్దుబాటు సమస్యలు, బాధలు, చిన్న చిన్న ఆందోళనలు, భయము, ఇలాంటివన్నీ కూడా మాటలు చెప్పితే, అంటే కౌన్సిలింగ్ ద్వారా తగ్గించవచ్చండి. అలాగే జీవన శైలిలో మార్పు చేసుకోవడం, యోగా చేయడం, ధ్యానం చేయడం, వాకింగ్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా చాలా సమస్యలు తగ్గిపోతాయి. లేదా దైవభక్తి, గుళ్ళు గోపురాలు తిరగడం వల్ల కూడా తగ్గిపోతాయి. అయితే తీవ్రమైన మానసిక రుగ్మతలకు మాత్రం చికిత్స తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తించండి. మన సమాజంలో మానసిక వైద్యుని కలవాలంటే ఏదో నామోసి, ఒక స్టిగ్మా, ఇదేదో కలంకం వస్తుందన్న భయం వల్ల జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తీవ్రమైన డిప్రెషన్ ఉందనుకోండి, తప్పనిసరిగా మానసిక వైద్యుల్ని కలిసి చికిత్స చేసుకోవాలి, మందులు వాడాలి. అలాగే స్కిజోఫ్రెనియా ఉంటుంది. భ్రమలు భ్రాంతులు గురవుతుంటారు. చేసిందే చేయడం, చెప్పిందే చేయడం అన్న ఓసిడి సమస్య తీవ్ర స్థాయిలో ఉంటుంది. బైపోలార్ డిజార్డర్ ఉంటుంది. అప్పుడే డిప్రెషను, లేదంటే అప్పుడే ఉద్వేగం, తీవ్ర స్థాయిలో మాట్లాడడం, కొట్టడం, గిచ్చడం, కొరకడం, తల బాదుకోవడం, ఆత్మహత్య చేసుకుంటాననడం, ఈ జీవితం వృధా అనడం, ఇలాంటి తీవ్రమైన రుగ్మతలు ఉన్నప్పుడు మానసిక వైద్యున్ని కలిసి, అంటే సైకియాట్రిస్ట్ని కలిసి మందులు వాడాలి. ఒక్కొక్కసారి దీర్ఘకాలం మందులు వాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో జీవితకాలం కూడా మందులు వాడాలి. మనం బీపీకో, షుగర్కో, లేదా థైరాయిడ్ సమస్యకో, ఇంకొక దానికో జీవితకాలం మందులు వాడుతుంటాం. మానసిక ఆరోగ్యానికి వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం డాక్టర్లను నిందిస్తుంటాం. ఇవి నిద్ర మాత్రలు, ఇవి అలవాటైపోతాయి. కాదండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏవి కౌన్సిలింగ్తో తగ్గుతాయో, ఏవి జీవన శైలి మార్చుకుంటే తగ్గుతాయో, ఏ రుగ్మతలకు డాక్టర్ల చికిత్స అవసరమో అర్థం చేసుకొని ఆరోగ్యకరమైన, అంటే మానసిక పరమైన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేద్దాం. అందరికీ నమస్కారం.